హాయ్ గైస్, దిస్ ఇస్ దగా. వెల్కమ్ టు పంచతంత్ర టీవీ. ఈ రోజు మన వీడియోలో గుప్పడంత మన సీరియల్ గురించి అయితే ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందాం. అట్ ది సేమ్ టైం ఇంకొక టాపిక్ గురించి మనం మాట్లాడబోతున్నాం. లాస్ట్ టైం చేసిన వీడియోలో గుప్పడంత మనసు సీరియల్ టైమింగ్ చేంజ్ చేయమని చాలా మంది అయితే రిక్వెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు ఏమన్నారు ఏంటనేది కామెంట్ వీడియోలు అన్నీ తెలుసుకుందాం. అట్ ది సేమ్ టైం వీడియో కొంచెం ఎక్కువ వైరల్ చేస్తే చాలామంది టైమింగ్ చేంజ్ చేయమని కోరుకున్నారు. కాబట్టి ఇదంతా కూడా బయట వాళ్ళు కూడా తెలుస్తుంది. అండ్ ఈ టైమింగ్ చేంజ్ చేస్తారా లేదా తర్వాత విషయం, ఎందుకంటే ఫ్యాన్స్ అందరూ కూడా ఎంతమంది అది గట్టిగా కోరుకుంటున్నారనే విషయం తెలియాలి అంటే మాత్రం ఈ వీడియో ఖచ్చితంగా వైరల్ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ పంచతంత్ర టీవీ. ఇంకా వీడియో స్టార్ట్ చేద్దాం, ఓకేనా? ఈరోజు ఎపిసోడ్లో రుషికి వసుధకి ఇద్దరికి ఎంగేజ్మెంట్ జరగబోతుంది. అండ్ ఈ ఎంగేజ్మెంట్ జరుగుతుందా లేదా అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. జగతి ఏమో రూమ్లో వచ్చి చాలా బాధపడుతుంది. మహేందర్ రూమ్కి వస్తాడు. సో రూమ్కి వచ్చి ఎందుకు నేను బాధపడుతున్నాను అనేటప్పటికి తను ఏమి చెప్పలేదు, చెప్పడానికి ట్రై చేస్తే కానీ చెప్పలేదు. అదే టైంలోకి శైలేంద్ర, దేవయ్య ఇద్దరు కూడా రూమ్లోకి రావడం జరుగుతుంది. వాళ్ళు చేసే బ్లేమ్స్ అన్ని కూడా జగతి మీద రుద్దడానికి ట్రై చేస్తారు. అదేంటంటే ఈ ఎంగేజ్మెంట్ నచ్చలేదో లేకపోతే ముందు చెప్పాల్సింది కదా అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అన్నమాట. దానివల్ల ఏంటంటే జగతి చాలా మంది హర్ట్ అవుతారు. అండ్ మహేందర్ అయితే కవర్ చేయడానికి ట్రై చేస్తారు, కానీ మహేందర్కి కూడా ఫస్ట్ టైం తన మీద ఒక నెగిటివ్ ఫీలింగ్ అయితే రావడం జరుగుతుంది. అండ్ ఎంగేజ్మెంట్ చూడడం కోసం వసుధర ఫ్యామిలీ రావడం జరుగుతుంది. ఆ వసుధర చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అనమాట. అట్ ది సేమ్ టైం చెప్పాలంటే మాత్రం జగతి అయితే చాలా టెన్షన్ పడుతుంది. ఎందుకంటే ఋషిని ఏమైనా చేస్తారా ఏమో అని చెప్పేసి చాలా టెన్షన్ పడుతుంటుంది. ఈ టెన్షన్ని కొంచెం ఎక్కువ పెంచడానికి శైలేంద్ర కొంచెం ఓవరాక్షన్ అయితే చేయడం జరుగుతుంది. ఇంకా ఫైనల్ ఎంగేజ్మెంట్ కోసం పంతులు ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీని రమ్మంటారు. వాళ్ళ తల్లిదండ్రులు వేదిక మీద రమ్మనేటప్పటికి ఋషి ఏమో వాళ్ళ మదర్ని ఆపేస్తాడు. అండ్ మదర్ని ఆపేసి వాళ్ళ పెద్దమ్మని రమ్మంటాడు. దాంట్లో ఏంటంటే ఇద్దరు కూడా చాలా హర్ట్ అవుతారు. ఆ విషయంలో దాన్ని వాడుకుని శైలేంద్ర కొంచెం మంచి మాలు కొట్టడం కోసం ఏంటంటే దేవయాన్ని ఆపించేసి జగతిని పైకి రమ్మంటాడు అనమాట. ఏదో విధంగా ఋషిని ఒప్పించి వాళ్ళ మదర్ని వాళ్ళ ఫాదర్తో ఎంగేజ్మెంట్ జరిగేలా ట్రై చేస్తాడు. ఎంగేజ్మెంట్ అయ్యే టైంకి మాత్రం అసలు ఎంగేజ్మెంట్ జరుగుతుందా లేదా అనేది ఈరోజు ఎపిసోడ్లో చూడండి. అండ్ సెకండ్ టాపిక్ ఏంటంటే ఇందులో గుప్పడంత మనసు సీరియల్ టైమింగ్ చేంజ్ చేయమని చాలా మంది రిక్వెస్ట్ చేయడం జరిగింది. అందులో చాలా మంది కామెంట్ చేయడం జరిగింది. ఆ కామెంట్స్ ఏంటి అని చెప్పేసి మనం చూసుకుందాం, ఓకేనా? ఇందులో అయితే చాలా మంది కామెంట్ చేయడం జరిగింది. మినిమం 300 అబౌవ్ చేయడం జరిగింది. అండ్ అందరు కామెంట్స్ అయితే మాత్రం వీడియో చాలా పెద్ద లాగ్ అయిపోతుంది కాబట్టి సో దాంట్లో భాగంగా కొన్ని 5 కామెంట్స్ అయితే పిక్ చేసుకోవడం జరుగుతుంది. మిగిలిన కామెంట్స్ చదవలేదని ఎవరు ఫీల్ అవ్వద్దు. అండ్ సారీ ఫర్ దట్, ఓకేనా? జయలక్ష్మి మారేలా అని కామెంట్ చేశారు. వాళ్ళు ఏంటంటే టైమింగ్ చేంజ్ చేసి మార్చొద్దు ప్లీజ్ అని చెప్పి కామెంట్ చేశారు. ఆర్ మోహన్ అని వాళ్ళు కామెంట్ చేశారు, మాకు గుప్పడంత మనసు 7 o'clock చేయాలి. లవ్లీ కేజీ వాళ్ళు నాకైతే వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అదేంటంటే యశుధర కాదురా బాబు వసుధర అని చెప్పన్నారు. సో అంత చాలా కోపంగా చూసారు. దానికి సారీ చెప్పి ఇంకో వీడియో కూడా చేయడం జరిగింది. అండ్ అది కూడా మీరు చూస్తే మీకు తెలుస్తుంది. అండ్ సారీ ఫర్ దట్ అగైన్. అండ్ చక్కలి నాగరత్న వీడు కామెంట్ చేశారు. అండ్ ఫస్ట్ ప్లేస్లో ఉండేది కదా జిఏఎం అంటే గుప్పడంత మనసు అంట. ఫార్చునేట్లీ కొన్ని ఎపిసోడ్స్ కొన్ని లాగ్ అవ్వడం, అట్ ది సేమ్ టైం చేంజ్ అవ్వడం వల్ల ఫస్ట్ ప్లేస్ నుంచి 4th ప్లేస్ పడిపోవడం జరిగింది. సో దీనివల్ల అంటే 4th ప్లేస్ పడిపోయింది. సాయి కుమార్ కూడా నాకే వార్నింగ్ ఇవ్వడం జరిగింది. యశుధర కాదురా నాయన వసుధర, కొత్త క్యారెక్టర్ ధరణి కొడుకు కాదురా తన భర్త అని చెప్పి చెప్పడం జరిగింది. దానికి కూడా వీడియో చేశాను, ప్లీజ్ లైక్ దాన్ని కూడా చూడండి. సారీ ఫర్ దట్, ఏం ఫీల్ అవుతుంది. అండ్ ఎండ్ ఆఫ్ ద టైం కూడా అదే ప్లే అయ్యేలాగా నేను చేస్తాను. నవీన్ కుమార్ ఈయనది కామెంట్ చేశారు ఏంటంటే పని చేస్తారు టైం చేంజ్ చేసి. నవీన్ కుమార్ అయితే టైం చేంజ్ చేయడం వల్ల మంచి పని చేశారని చెప్పి చెప్తున్నారండి. ఎందుకంటే వాళ్ళ వైఫ్ కానీ వాళ్ళు ఎవరో కానీ తనకి వచ్చే టైంకి భోజనం పెట్టలేదు, ఏం చేయలేదు. ఆ సీరియల్ వల్ల ఏమో ఇబ్బంది అయిందేమో. సో అతనైతే హ్యాపీగా పండుగ చేసుకున్నాడు. ఇందులో మోస్ట్ ఆఫ్ ద కామెంట్స్ అయితే మాత్రం ఎక్కువ మంది 7 o'clock పెట్టండి అండ్ మోస్ట్ ఆఫ్ ద కామెంట్స్ అయితే 7 o'clock ఈ సీరియల్ పెట్టండి అని చెప్పేసి కామెంట్ చేస్తున్నారు. అండ్ ఈ టైమింగ్ చేంజ్ చేయడం అనేది జరుగుతుందో లేదో మన విషయం తెలియదు, కానీ బట్ చాలా మంది అయితే రిక్వెస్ట్ చేయడం జరిగింది. అండ్ దిస్ ఇస్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ పంచతంత్ర టీవీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్. బాయ్.